ఏలూరు జిల్లాలో అన్నదాతల సాగునీటి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నారుమళ్లు ఎండిపోతున్నా పట్టించుకోరా అంటూ అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండిన వరినారుతో రాస్తారోకోలు చేస్తున్న పాలకుల్లో చలనం లేదు. కృష్ణా డెల్టా ఎడారిగా మారక ముందే చంద్రబాబు కళ్లు తెరవాలంటోన్న దెందులూరు నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. కృష్ణా డెల్టాలో సాగునీటి ఎద్దడి వల్ల రైతులు, కౌలు రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. జూన్ 15వ తేదీ నుంచే నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడంతో రైతులు ఎకరాకు 10 నుంచి 15 వేల వరకు పెట్టుబడి పెట్టి నారుమళ్లు వేసుకున్నారు. కొన్ని చోట్ల నాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు వరి వేయొద్దని, ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తూ ఉండటంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. కృష్ణా డెల్టాను చంద్రబాబు సర్కార్ గాలికి వదిలేసిందని, ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా నీరు ఎందుకు ఇవ్వడం లేదని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున నీరు వస్తోందని, ఈ నీటిని కృష్ణా డెల్టాకు సాగుకు ఇస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారని వారు గుర్తు చేస్తున్నారు. అయినా సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఏలూరు రూరల్ మండలంలోని 10,000 ఎకరాల కృష్ణా ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే అవకాశం ఉందన్నారు. గడిచిన నెల రోజుల కాలంలో గోదావరి జలాలు దాదాపు 500 టీఎంసీలు సముద్రం పాలయ్యాయని అంటున్నారు. పట్టిసీమ నీటిని దాదాపు 20 టీఎంసీలు కృష్ణాకు మళ్లించినా కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందించలేకపోవడం ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అంటూ పెదవి విరుస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏంటి, శ్రీశైలం నుండి మంచి నీటి నమోదవుతుంది. అలాగే గోదావరి కాలువ కూడా లక్షల క్యూసెక్లు వృధాగా వెళ్ళిపోతుంది. ఏలూరు మండలానికి ఈ యొక్క కృష్ణా డెల్టా ఉన్న పెదపాడు, దెందులూరు ఈ మండలాలకి ఈ గోదావరి డెల్టా నీరుని మళ్లించి పాణింగిపుంత ద్వారా ఏలూరు డెల్టాకి, అలాగే పట్టుసీమ కాలం నుంచి పైపుల ద్వారా మన ఈ కృష్ణా డెల్టాని నీరు అందించి రైతుల యొక్క పంటలను కాపాడాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణా డెల్టా నీళ్ళు ఇవ్వక చాలా ఇబ్బంది పడుతున్నాం. నార్మల్ కూడా కొంతమంది పోశారు, కొంతమంది ఉడిచారు కూడా. మరి పట్టిసీమ నీళ్ళు తీసుకెళ్లి ఎక్కడికో వెళ్తున్నాయి, కానీ మా ఏలూరు మీద వెళ్ళి పట్టిసీమ నీరు వెళ్తుంది, మాకు ఇవ్వటం లేదు. వాణిజ్య పంటలు వేసుకోమని చెప్తున్నారు ఒక పక్క అధికారులు. వాణిజ్య పంటలు ఇప్పుడు అవ్వవు, పెసలు పండవు. మరి వాళ్ళకి తెలిసి చెప్తున్నారో తెలియదు, కానీ ఈ వరి తప్ప ఈ కృష్ణా డెల్టా కింద ఇంకొక పంట అవదు. మా కృష్ణా కాలువకి నీళ్లు వదలాలని కూడా చెప్పి ఉన్నారు. అలాగే మొన్న భీమవరంలో కూడా చెప్పి ఉన్నారు. అయినాను అధికారులు ఏమందువల్ల మరి ఆగుతున్నారో మాకైతే తెలియదు, కానీ మాకు కృష్ణా కాలువ ఉన్న రైతులందరినీ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. కృష్ణా డెల్టాలో ఖరీఫ్లోనే వరి పండే అవకాశం ఉందంటున్నారు రైతు సంఘం నాయకులు. ప్రభుత్వం చెప్తున్నట్లు ఆరుతడి పంటలు వేస్తే ఉపాధి కరువై కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు వలసలు పోవాల్సి వస్తుందని, పశువులకు మేత కూడా దొరకదంటున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతున్నా 100 టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నా నీరివ్వలేమని చేతులెత్తేయడం సరికాదని రైతు సంఘం నాయకులు కన్నెర్ర చేస్తున్నారు. కృష్ణా డెల్టా రైతులందరూ కూడా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈరోజు కృష్ణా డెల్టాకి సాగునీరు ఇవ్వకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనబడతా ఉన్నది. ఈరోజు ఆగస్టు వచ్చేసినా సరే నాట్లు వేసుకునే సమయంలో నీరు లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు. వేసిన నారుమళ్లు ఎండిపోతా ఉన్నాయి. నాట్లు వేసిన చేలుకు కూడా సక్రమంగా సాగునీరు అందడం లేదు. ఇవాళ ఖరీఫ్ సంబంధించి పంట సాగు చేయాలో మానాలు కూడా అర్థం కాక ఇవాళ కృష్ణా డెల్టా రైతులు అల్లాడిపోతా ఉన్నారు. సాగునీరు అందించాల్సిన సమయంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నదాతలు మండిపడుతున్నారు. పంటల కోసం పెట్టుబడులు పెట్టిన రైతులకు ఇప్పుడు నీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరచి తక్షణమే సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.